విరాట్ బాబు గారికి ఎవరు ఫోన్ చేసుంటారు అని చెప్పేసి శాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మాయ అయితే చిటుకులేస్తూ ఉంటుంది. అసలు మమ్మీ కూడా ఎవరికీ చెప్పలేదు. మమ్మీ కూడా ఎవరిని బెత్తించలేదు. కానీ మా బావగారికి మాత్రం ఎవరో ఫోన్ చేసి ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఎవరు చెప్పుంటారు? అసలు ఎవరై ఉంటారు? కొత్త శత్రువు ఇంకెక్కడైనా పుట్టుకొచ్చిందా? అసలు ఎవరై ఉంటారు? అని చెప్పేసి శాలిని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మాయ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు కొత్త శత్రువులు ఎవరై ఉంటారు? ఎవరు వీళ్ళింటికి సంబంధించిన శత్రువులు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. చంద్ర, నేను నీ చీర కట్టుకున్నందుకే నన్ను చీప్గా చూసావు కదా, చెప్తా, నీ సంగతి చెప్తా అని చెప్పేసి మాయ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను నీకు విరాట్ని దూరం చేస్తా. ఇక నుంచి విరాట్ నావాడు, నాకే సొంతం, నీకు అస్సలు సొంతం కాదు చంద్ర, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది. ఇక చంద్రని అయితే దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు విరాట్. నేను నీకు ఉన్నాను కదా చంద్ర, నాకు ఏ విషయాలైనా చెప్పుకోవచ్చు, నువ్వెందుకు నా దగ్గర విషయాలు చెప్పకుండా దాచిపెట్టా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చంద్ర అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, అలా ఎమోషన్ అవుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి నువ్వు నాకు ఏ బాధ అయినా చెప్పుకోవచ్చు చంద్ర, నేను నీకున్నాను అని విరాట్ హామీ ఇస్తూ ఉంటాడు.